హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్. నేను మీ దీపాను. ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతోని జున్నుని గడ్డలాగా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు కదా. ఇక్కడ కావాల్సిన పదార్థాలు బెల్లము, జున్ను పాలు, అలాగే నార్మల్ పాలు, మిరియాల పౌడరు, పంచదార, యాలకుల పౌడర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోనే 1 కప్ వరకు జున్ను పాలు తీసుకొని వేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే ఇవి ఆవు జున్ను పాలను యూజ్ చేస్తున్నానండి. ఇవి మొదటి రోజు జున్ను పాలు అనమాట, చిక్కగా ఉన్నాయి. ఏ కప్తో జున్ను పాలు తీసుకున్నామో అదే కప్తోనే నార్మల్ పాలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాయిల్డ్ మిల్క్ తీసుకున్నాను. ఇలా మరిగించిన పాలు తీసుకోవడం వల్ల జున్ను అనేది గడ్డలాగా వస్తుంది అనమాట. అలాగే అదే కప్తోని పావు కప్పు వరకు కూడా బెల్లం వేసుకుంటున్నానండి. మరొక 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా తీసుకొని ఈ పాల్లోనే వేసుకుంటున్నాను. మనం బెల్లం పంచదార ఇలా కలిపి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది జున్నుకి. అలా మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినడానికి ఇష్టపడే వాళ్ళైతే ఒక 3 లేక 4 టేబుల్ స్పూన్ బెల్లం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జున్ను పాల్లోన బెల్లము పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. జున్ను అనేది హెల్త్కి చాలా మంచిదండి. జున్నులో హెల్తీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మన శరీరానికి కావాల్సిన ఎనర్జీని కూడా ఈ జున్ను అనేది మనకి ఇస్తుంది అనమాట. అలాగే ఈ జున్నులో పంచదార అలాగే బెల్లం కరిగిన తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుక ఏమైనా ఉంటే ఇలా ఉండిపోతుంది అనమాట అడుగు బాగాన. ఇప్పుడు నాకైతే కొద్దిగా ఇసుక అయితే వచ్చిందండి. ఈ జున్ను పాల్లోన 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. లేదంటే ఒక 4-5 యాలకులని దంచైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఈ గిన్నె అనేది పక్కన పెట్టుకోవాలి. ఈ గిన్నె తీసుకున్నాం కదా, ఈ గిన్నె కన్నా కొంచెం పెద్ద గిన్నె అనేది మనం ఇప్పుడు తీసుకోవాలి. ఇక్కడ నేను ఇండక్షన్ స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి. కుక్కర్లోనే ఒక స్టాండ్ కూడా పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ కుక్కర్ అవైలబుల్ లేకపోతే ఒక పెద్ద గిన్నె అయినా పెద్దది ఇలా తీసుకోవచ్చు. ఇందులోనే 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా జున్ను మిశ్రమం గిన్నెని, ఆ గిన్నెని ఇందులో పెట్టేసి కుక్కర్ మూత అనేది పెట్టేవాలి. కుక్కర్ మూత అనేది విజిల్స్ తీసేవాలండి. ఇలా విజిల్ తీసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని 15 మినిట్స్ టు 20 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత జున్ను అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. కుక్ అయిందో ఇలా చెక్ చేసుకోవాలంటే ఇలా స్టిక్తో కానీ లేదంటే చాకుతో కానీ చేస్తే అదుక్కోకుండా రావాలి. నాకు ఇక్కడైతే అదుక్కోకుండా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఈ గిన్నెని ఉంచి బయట సపరేట్ చేసుకొని దీన్ని 1 అవర్ లేక 2 అవర్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా ఫ్రీజ్ చేసుకోవడం వల్ల గిన్నె నుంచి మనకి ఊడొచ్చేస్తుంది చక్కగా జున్ను అండి. జున్ని ఒక 2 అవర్స్ అని నేను ఇక్కడ ఫ్రీజ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా చాక్తోనే చుట్టూ స్క్రాప్ చేసుకోవాలండి. ఇలా మొత్తం స్క్రాప్ చేసుకున్న తర్వాత గిన్నెని అనేది ఒక ప్లేట్లోనే ఇలా బోర్లించుకొని పైన ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఒక 2-3 సార్లు గిన్నె నుంచి జున్ను అనేది ఊడొచ్చేస్తుందండి. చూసారా ఎంత బాగా ఊడొచ్చిందో? అంతేనండి, జున్ను కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నేను చెప్పే కొలతలతో ఒకసారి మీ ఇంట్లో జున్నుని తయారు చేయండి. మీ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా పర్ఫెక్ట్గా గడ్డగలాగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. అలాగే మీరు వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.